అరిస్టాటిల్ 17 ఏళ్ల వయసులో ప్లేటో అకాడమీలో చేరాడు. ప్లేటో అకాడమీలో 20 సంవత్సరాల తన జీవితంలో ఉత్తమ గురువైన ప్లేటో నుండి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాడు. అరిస్టాటిల్ ప్లేటోకి ఫేవరెట్ స్టూడెంట్ కూడా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ని మేరీ క్యూరీ మొదటిసారిగా బ్రసెల్స్ లో 1911లో ప్రతిష్టాత్మకమైన సాల్వే కాన్ఫరెన్స్ లో కలుసుకున్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమం భౌతిక రంగం అంటే ఫిజికల్ సైన్స్ లో ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను కలిపింది. విశేషం ఏంటంటే మేరీ క్యూరీ 24 మంది సభ్యుల్లో ఏకైక మహిళ. అక్కడ ఐన్స్టీన్ ని మేరీ క్యూరీ చాలా ఆకట్టుకున్నారు. అప్పటి మీడియాకి వీళ్ళిద్దరూ పెద్ద కాంట్రవర్సీ కూడా అయ్యారు. లేక్ సైడ్ ప్రెప్ స్కూల్లో ఒక యంగ్ టీనేజర్ గా ఉన్నప్పుడు బిల్ గేట్స్ తన మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్ ని అప్పటి జనరల్ ఎలక్ట్రిక్ కంప్యూటర్ లో వ్రాశారు. అదే టిక్ టాక్ టో. 1965లో మైకేల్ జాక్సన్ తండ్రి అతనితో మరియు మార్లన్ తో కలిసి జాక్సన్ బ్రదర్స్ అనే బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకా అతని సోదరులు జాకీ, టిటో మరియు జెర్మైన్లను బ్యాకప్ మ్యూజిషియన్స్ గా చేర్చారు. సోక్రటీస్ అతని తీవ్రమైన ఆలోచన కారణంగా అతను విచారణలో ఉంచబడ్డాడు. అక్కడ అతను దోషిగా నిర్ధారించబడ్డాడు. అప్పుడు అతనికి 280 ఓట్లు వ్యతిరేకంగా 221 ఓట్లు అతనికి అనుకూలంగా వచ్చాయి. అందుకు సోక్రటీస్ కి కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించబడిన తర్వాత కూడా చాలా మంది సోక్రటీస్ స్నేహితులు కారాగారానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించి సోక్రటీస్ ని పారిపోవాలని కోరారు. సోక్రటీస్ ఆ ఆఫర్ ని తిరస్కరించారు. ఎథేనియన్ చట్టం అతడికి మరణశిక్ష విధించినప్పటికీ అతను అప్పటికీ ఎథేనియన్ కు విశ్వసనీయ పౌరుడిగా ఉన్నాడు. అతని మరణాన్ని సంతోషంగా స్వీకరించాడు. స్టీఫెన్ హాకింగ్ యొక్క స్పీచ్ సింథసైజర్ సాయంతో వాయిస్ ఓవర్ వస్తుంది. హాకింగ్ నిజానికి బ్రిటిష్ అయినప్పటికీ అతని కృత్రిమ స్వరంలో ఒక అమెరికన్ స్వరం ఉంది. ఇప్పుడు మరింత మెరుగైన స్పష్టమైన వాయిస్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా హాకింగ్ అతని స్వరాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ వాయిస్ అతని గుర్తింపులో భాగమైందని మరియు ఆ వాయిస్ తో అతన్ని ప్రపంచం గుర్తించిందని నమ్ముతున్నారు. మహాత్మా గాంధీ డర్బన్, పెటోరియా, జోహానస్బర్గ్లలో 3 ఫుట్బాల్ క్లబ్లను స్థాపించడానికి దోహదపడ్డారు. వీటన్నింటికి కూడా ఒకే పేరును పెట్టారు. అదే ప్యాసివ్ రిసిస్టర్స్ సాకర్ క్లబ్. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం షేక్స్పియర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు దాదాపు 3000 కొత్త పదాలను పరిచయం చేశాడు. అంతేగాక పూర్తిగా అసలు పదాలను అంటే నౌన్స్ లను వర్బ్స్ లోనికి, వర్బ్స్ లను అడ్జెక్టివ్స్ లోనికి మార్చాడు. అలాగే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ లను పరిచయం చేయడం ద్వారా ప్రస్తుత వొకాబులరీకి కొత్త అర్థాలను కూడా ఇచ్చాడు. వాస్తవానికి బాక్సాఫీస్ అనే పదాన్ని గ్లోబల్ థియేటర్ వద్ద ప్రారంభించాడు. లియోనార్డో డా విన్సీ ఒక చేత్తో వ్రాయగలడు. అదే సమయంలో ఇంకో చేత్తో పెయింటింగ్ కూడా వేయగలడు. న్యూటన్ తల్లి న్యూటన్ ని ఒక ఫార్మర్ కావాలని కోరుకుంది. కానీ న్యూటన్ ఫార్మింగ్ ఎగ్జామ్ పైన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే ఆ సబ్జెక్టుల్లో న్యూటన్ ఫెయిల్ అయ్యాడు.